సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రెసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో అయితే మన ఈరోజు జరిగిన రా హైలైట్స్ వీడియో. బట్ మనం ఓన్లీ రా గురించి కాదు, రా హైలైట్స్ గురించి కాదు, మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడబోతున్నాం ఈరోజు ఈ వీడియోలో. ఎందుకంటే నిన్న కొన్ని మిస్టీరియస్ వీడియోస్ మా డబ్ల్యూడబ్ల్యూ టీజ్ ఇచ్చింది కదా, కొన్ని మిస్టీరియస్ వీడియోస్ పోస్ట్ చేసి. సో దానిపైన ఒక సాలిడ్ రూమర్ వచ్చిందన్నమాట. సో దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడదాం. అండ్ ఈరోజు ఏంటంటే రా కొంచెం బాగానే ఉండే, నేను ఈరోజు రాకి మొత్తంగా స్కిప్ చేద్దాం అనుకున్నాను కొన్ని రూమర్స్ అప్డేట్స్ కోసం. బట్ ఏంటంటే సరే, మీరు చాలామంది మన రా హైలైట్స్ వీడియో కోసం వెయిట్ చేస్తారు. సో అందుకని ఇప్పుడు నేను ఫస్ట్ మన రా హైలైట్స్ మొత్తం కవర్ చేస్తాను. అండ్ ఈ వీడియో లాస్ట్లో రోమన్ రేన్స్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ గురించి మాట్లాడదాం. ఓకే, సో ఇక మనం టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన జే ఊసోది. ఫ్యాన్స్ నాకు ఒక్కటే అర్థం కాదు బాస్, మీరు చూసినారు, రీసెంట్లీ చూసినారు, నేను మీకు కొన్ని ఫొటోస్ చూపించినాను. అంటే మన జే ఊసో బ్యాటిల్ రాయల్ మ్యాచ్ గెలిస్తే ఎంత గలీజ్గా డిస్లైక్ చేసినారో అదంతా నేను చూపించినాను. బట్ ఈరోజు మీరు చూస్తే అంటే అక్కడ ఉన్న ఫ్యాన్స్ జే ఊసోగా అసలు ఏ టైప్లో చూస్తున్నారేమో నాకు అర్థం కాదు. అంటే టైంపాస్ లాగా చూస్తున్నారా అంటే, సరే ఇప్పుడు జే ఊసో వస్తుండు, సరే ఇప్పుడు డ్యాన్స్ చేద్దాం, ఈట్ చేద్దాం, టైంపాస్ చేద్దాం, ఈ టైంపాస్ కాడు అన్నట్టు చూస్తున్నారు ఏందో ఇక అలాగే తెలుసు. ఎందుకంటే అక్కడ ఉన్నప్పుడైతే మస్తు చీర్ చేస్తున్నారు, కానీ సోషల్ మీడియాలో డిస్లైక్ పైన డిస్లైక్ చేస్తున్నారు మన జే ఊసోకి. సో మన జే ఊసో ఎంట్రన్స్ అయిపోయింది. ఈరోజు రా స్టార్టింగ్లోనే ఫ్యాన్స్ ఈట్ అన్నారు, మరొకసారి థీమ్ సాంగ్ రిపీట్ చేయించిండు. అండ్ దాని తర్వాత ఇక మన జే ఊసో రింగ్లో ఏమేమి చెప్పిండంటే, వెల్కమ్ టు మండే నైట్ రా అని మన అందరికి వెల్కమ్ చేసిండు. అండ్ జే ఊసో క్లియర్లీ చెప్పిండు. ఈ మధ్యలో చాలా మంది నా చెవులో ఉన్నారు, అంటే చాలా మంది ఏదో చెప్తున్నారు, లైక్ రోమన్ రేన్స్, జిమీ ఊసో అండ్ చాలా మంది ఉన్నారు, నా చెవులో ఉన్నారు. బట్ ఏంటంటే నేను ఇప్పుడు అంత పట్టించుకోని వాళ్ళకి, అంటే ఇది చాలా క్లియర్ షాట్ ఉండే, ఫ్యాన్స్ ఎవరెవరు డిస్లైక్ చేస్తున్నారో వాళ్ళందరూ క్లియర్ షాట్ ఇచ్చిండు ఇక్కడ, చాలా క్లియర్లీ ఎక్కడిచ్చిండు వాళ్ళకి. అండ్ అది ఏంటంటే నేను ఎవరికి అంత పట్టించుకోనని చెప్పిండు. అండ్ దాని తర్వాత జే ఊసో ఏమని చెప్పిండంటే, ఎందుకంటే జస్ట్ మీ యూస్, అంటే నేను ఎవరికంత పట్టించుకోను, ఎందుకంటే జస్ట్ మీ యూస్ అని చెప్పిండు. అండ్ ఇప్పుడు ఓపెన్ చెప్పాలంటే నేను #1 కంటెండర్ని, నేను సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ వెళ్ళి ఫైట్ చేయాలి అండ్ గెలిస్తే నేను గెలుస్తాను వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్, అండ్ నేను 2 times వరల్డ్ ఛాంపియన్ అయిపోతాను. సో 4 letters 1 word ఈట్ అని టైప్లో మాట్లాడుతుంటారు. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ద బెస్ట్ ఇన్ ద వరల్డ్ CM పంక్ది. సో CM పంక్ ఎంట్రీ కాగానే ఫ్యాన్స్ చాలా మంచిగా చీర్ చేసినారు. అండ్ CM పంక్ రింగ్లో వచ్చి సేమ్ అంటే మన జే ఊసో థీమ్ సాంగ్ రిపీట్ చేపిస్తాడు కదా, సో సేమ్ అదే స్టైల్లో CM పంక్ ఆ థీమ్ సాంగ్ అక్కడ రిపీట్ చేయించిండు. నిజంగానే థీమ్ సాంగ్ అక్కడ రిపీట్ పోయింది. బట్ అయినా సరిగా మన CM పంక్ కొంచెం ఎక్కడిచ్చినాడు అక్కడ ఓపెన్ చెప్పాలంటే జే ఊసోకి. అండ్ 4 letters 1 word పంక్ అని చెప్పినారు. అండ్ CM పంక్ అక్కడ ముందే సారీ చెప్పేసినారు, హే చూడు ఏమనుకోకు, నేను నీ స్టఫ్ కొంచెం దొంగలిస్తున్నా, అంటే నేను కొంచెం నీలా చేసిన కదా, సో అందుకని ఏమనుకోకు. అండ్ ఇంకోటి ఏంటంటే ఈరోజు నేను ట్రై చేస్తాను ఎక్కువ పర్సనల్ వెళ్ళకుంటాయి, ఎందుకంటే ఇప్పుడు ఎట్లయినా సరే ఇప్పుడు మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో మన మ్యాచ్ కదా, సో ఏదున్నా ఏది లేకపోయినా అది మనం అక్కడ చూసుకోవచ్చు. కానీ ఒక్కటి మాత్రం నేను చాలా క్లియర్లీ చెప్తున్నాను జే ఊసో, అండ్ అది ఏంటంటే నిజంగా నేను నీకోసం చాలా హ్యాపీ ఉన్నాను. ఎందుకంటే నువ్వు ఈ వాయిసెస్ అంటే ఎవరెవరు ఏమేమి అంటున్నారు అది నువ్వు ఎక్కువ పట్టించుకోవట్లేవు, నువ్వు ఎక్కువ వినడం లేదు, నువ్వు రోమన్ రేన్స్ మాటలు, జిమీ ఊసో మాటలు అంటే ఇవన్నీ నువ్వేం పట్టించుకొని చెప్పినావు కదా. సో నిజంగా ఇది చాలా మంచిగా అనిపిస్తుంది. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చాలా సిచ్యువేషన్స్లో ఉన్నాను, బట్ నీలాంటి సిచ్యువేషన్లు ఎప్పుడు లేను. ఎందుకు తెలుసా? ఎందుకంటే నేను నాకు నచ్చిందే నేను చేసినాను, వేరే వాళ్ళు చెప్పినట్టు కాదు, నాకు నచ్చింది నేను చేసినాను. అండ్ ఇంకోటి ఏంటంటే జే ఊసో నువ్వు ఏమేమి చేయడానికి రెడీ ఉన్నావు, నువ్వు ఎంత దూరం వెళ్ళడానికి నువ్వు రెడీ ఉన్నావు. అంటే నేను ఇక్కడ బిగ్ జిమీతో మాట్లాడడం లేదు, నేను ఒక లిటిల్ రోమన్ రేన్స్తో మాట్లాడడం లేదు, నేను నీతో మాట్లాడుతున్నాను, ఒక మెయిన్ ఈవెంట్ జే ఊసో ఈ క్వశ్చన్ అడుగుతున్నాను అని టైప్లో మన
అక్కడ సీఎం పంక్ చెప్పినారు. సీఎం పంక్ చాలా దూరం వెళ్ళడానికి రెడీ అంట. ఎందుకంటే ఈ టైటిల్ గెలవనీకి, అంటే ఈ టైటిల్ ఓన్లీ జే ఊసోయే కాదు, సీఎం పంక్ ఇవి ఒక అంటే బాడీలో ఊపిరి అవసరం అంట. అంటే బాడీకి ఊపిరి ఎంత ఇంపార్టెంట్ ఈ టైటిల్ అని మన సీఎం పంక్ చెప్పినారు. గుంథర్కి ఓడిపించిన తర్వాత ఎక్కువ టైం కోసం ఛాంపియన్ లేకుండా కదా, అది అక్కడ మెన్షన్ చేసినారు మన సీఎం పంక్. అండ్ సీఎం పంక్ చాలా క్లియర్లీ చాలా దూరం అంటే ఇప్పుడు ఏమైనా చేయడానికి రెడీ అన్నట్టు అక్కడ మాట్లాడేసినారు. అండ్ మన జే ఊసోవి చెప్పేసినారు స్క్రూ యూ సీఎం పంక్ అని చెప్పేసినారు అక్కడ. అండ్ నేను ఇలాంటి డీప్ వాటర్లో నేను చాలాసార్లు ఉన్నాను, నాకు తెలుసు. అంటే ఏ టైప్లో ఈత కొట్టాలో చాలా బాగా తెలుసు. అండ్ నేను చూపిస్తాను నీకు అసలైన బెస్ట్ ఇన్ ద వరల్డ్ నేను నీకు చూపిస్తాను. సీఎం పంక్ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో 4 letters 1 word ఈట్ అని చెప్పేసినారు అక్కడ జే ఊసో. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా ఈ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది ఒక నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్, పెంటా వర్సెస్ రూసఫ్ మధ్యలో మనకి ఒక మంచి మ్యాచ్ చూడడానికి దొరికింది. పెంటా అండ్ రూసఫ్ ఈ మ్యాచ్లో కొంచెం బాగానే ఫైట్ చేస్తూ ఉంటారు. కానీ ఏంటంటే మన అమెరికానోస్ ఈ మ్యాచ్ మధ్యలో వచ్చి ఇంటరప్ట్ చేసినారు. సో అందుకని మ్యాచ్ డిస్క్వాలిఫై అయిపోయింది. ఫస్ట్ ఆల్ అటాక్ చేసినారు, దాని తర్వాత ఇక రూసఫ్ పెంటా అటాక్ చేసినారు. అండ్ ఈ ప్రాబ్లం అప్పర్ హ్యాండ్ ఇలాదే ఉండే. అండ్ ఇది అంటే ఏ టైప్లో నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండే అంటే మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ కోసం నెంబర్ 1 కంటెండర్ మ్యాచ్ ఉండేది. అండ్ అంతేకాదు సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం డామినిక్ వర్సెస్ పెంటా వర్సెస్ రూసఫ్ మ్యాచ్ ఫర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ అది అఫీషియల్ అయిపోయింది మన సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్ కోసం. ఓకే, సో నెక్స్ట్ మన బ్యాక్ స్టేజ్ లాకర్ రూమ్ లో బ్రాన్ బ్రేకర్, పాల్ హేమన్ అండ్ బిగ్ బ్రాన్సన్ రీడ్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈ సెగ్మెంట్ లో మన బ్రాన్ బ్రేకర్ ఏమని చెప్పినారంటే, చూడు పాల్ హేమన్ లాస్ట్ వీక్ నువ్వు ఏమేమి చెప్పినావో అది నాకు చాలా క్లియర్లీ అర్థమైంది, నాకు నీ పైన నమ్మకం ఉంది, సరే అదంతా ఓకే, బట్ ఇప్పుడైనా మనం ఏమైనా చేయొచ్చు కదా. అంటే మ్యాచ్లో ఎవరెవరు ఉన్నారు అంటే సీఎం పంక్ అండ్ జే ఊసో ఫైట్ చేయబోతున్నారు కదా, సో వాళ్ళిద్దరికి ఇచ్చి పడేస్తే ఒక పని అయిపోతుంది కదా అని ఈ టైప్లో బ్రాన్ బ్రేకర్ చెప్పినారు. సో అప్పుడే మన పాల్ హేమన్ ఏమన్నారంటే, చూడు బ్రాన్ బ్రేకర్ నువ్వు చెప్పేది కరెక్టే, నిజంగా అంత బాగానే ఉంది, కానీ చూడు ఒకవేళ మనం తొందరపడి ఇలా పైన అటాక్ చేసినాం అనుకో, ఇప్పుడు ఈ వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం ఎవరెవరు ఫైట్ చేయబోతున్నారో వాళ్ళ పైన మనం చాలా భయంకరంగా అటాక్ చేసినాం అనుకో, దాని తర్వాత ఏమైతే తెలుసా, ఆడమ్ పియర్స్ మన ఇంకా పడిపోతాడు, ఆడమ్ పియర్స్ మనకి సస్పెండ్ చేసి పడేస్తాడు. అండ్ అంతేకాదు ఈ ఆడమ్ పియర్స్ నీకు ఎప్పుడు ఆ వరల్డ్ టైటిల్ నుంచి, ఆ వరల్డ్ ఛాంపియన్షిప్ నుంచి నీకు దూరం పెట్టనీకే ట్రై చేస్తాడు. అదే మనము ఇప్పుడు ఏదో 20 మంది పైన కాకుండా మనము ఒక మనిషి పైన అటాక్ చేస్తే పని అయిపోతాయి. అంటే ఇప్పుడు ఇద్దరు ఫైట్ చేయబోతున్నాం కదా, సీఎం పంక్ అండ్ జే ఊసో, వాళ్ళకి ఫైట్ చేయని సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో గెలవని, ఎవరైనా ఒకరు గెలుస్తారు, దాని తర్వాత వాళ్ళు రాలో వస్తారు కదా, అంటే అప్పుడు మనం చూసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే ప్రెసెంట్ ఒక మనిషి అంటే నీ దారి మధ్యలో ఉన్నాడు, ఫస్ట్ నువ్వు ఆ మనిషికి ఓడిపించేసినావు అనుకో ఒక పని అయిపోతుంది, నీ దారి కొంచెం క్లియర్ అయిపోతుంది వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం. అండ్ ఆ మనిషి ఎవరు, ఎల్ఏ నైట్. ఎందుకంటే సెగ్మెంట్ జరిగే ముందు ఎల్ఏ నైట్ది ఒక సెగ్మెంట్ జరిగిండే, అండ్ ఎల్ఏ నైట్ అక్కడ చాలా క్లియర్లీ చెప్పేసిండు, ఈ సాటర్డే నైట్ మెయిన్ ఈవెంట్లో సీఎం పంక్ గెలిచినా సరే, జే ఊసో గెలిచినా సరే నేను ఫైట్ చేస్తాను వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అని ఎల్ఏ నైట్ ఆల్రెడీ లైన్లో ఉన్నాడు. అదే ఈరోజు బ్రాన్ బ్రేకర్ ఎల్ఏ నైట్కి ఓడిపించేస్తే ఒక పని అయిపోతాయి కదా, అంటే ఎల్ఏ నైట్ దారి మధ్యలో ఉన్నాడు, సో ఎల్ఏ నైట్కి సైడ్ లైన్ చేసినట్టే అయిపోతుంది, ఎందుకంటే ఓడిపించేస్తాడు కదా, అంటే ఓడిపించేస్తాడు కదా బ్రాన్ బ్రేకర్. సో ఈ టైప్లో వీళ్ళు మాట్లాడినారు ఇక్కడ, బాగానే ఉండే సెగ్మెంట్ బాస్. దాని తర్వాత వచ్చి మన రోక్సన్ ప్యారెస్ వర్సెస్ మన నిక్కీ బెల్లా మ్యాచ్, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన రఖేల్ రోడ్రిగస్ ఇంటరప్ట్ చేయడము, అంటే చాలా ఇంటరప్ట్ జరిగింది ఈ మ్యాచ్ మధ్యలో. అండ్ ఫైనలీ ఈ మ్యాచ్లో చీటింగ్ వల్లనే రోక్సన్ ప్యారెస్ గెలిచింది అండ్ నిక్కీ బెల్లా ఈ మ్యాచ్లో ఓడిపోయింది బాస్. దాని తర్వాత ఆయన అటాక్ చేస్తుంటారు. సో అప్పుడే అక్కడ మన ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ స్టెఫనీ బకేర్ అక్కడ వచ్చింది అండ్ వీళ్ళు ఫేస్ టు ఫేస్ వచ్చినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఇలా బ్రాల్ ఇలా సెగ్మెంట్ అయిపోయింది బాస్. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ జిమ్మీ ఊసో అండ్ జే ఊసో ఒక సెగ్మెంట్ చూడడానికి దొరికింది. అండ్ ఈ సెగ్మెంట్లో జిమ్మీ ఊసో ఏమేమి చెప్పిండు అంటే, నిజంగా నువ్వు ఈ మాట అంటున్నావా, అంటే నువ్వు ఓన్లీ నీ గురించి ఆలోచిస్తున్నావు, అంటే నువ్వు నీ మాట నువ్వు వింటున్నావు అంటున్నావు, నువ్వు నీ గురించి ఆలోచిస్తున్నావు, అంటే జస్ట్ నువ్వే అని చెప్పినావు కదా, సో ఇది నిజంగా నువ్వు ఈ టైంలో మాట్లాడుతున్నావా, బ్యాటిల్ రాయల్ మ్యాచ్లో నేను నీకు 2 సార్లు కాపాడినాను, కానీ నువ్వేం చేసినావు, నువ్వు నాకే ఎలిమినేట్ చేసి పడేసినావు.
సో అప్పుడే జే ఊసో చూడు నేను ఎలిమినేట్కి ఎలిమినేట్ చేసాను అనుకున్నా, బట్ నువ్వు ఎలిమినేట్ అయిపోయినావు అని ఈ టైప్లో మాట్లాడుతున్నప్పుడు అవునా జే ఊసో ఏదో నేను టేప్ చూడలేదు అనుకుంటున్నావా, నేను రిపీట్ షో చూడలేదు అనుకుంటున్నాను, చూసినాను చాలా క్లియర్లీ అక్కడ అర్థమైంది. అరే అందరికీ బయట పడేసి అందరికీ ఎలిమినేట్ చేసి నువ్వు నేను అప్పుడు ఫైట్ చేసుకోవచ్చు కదా, అప్పుడు నువ్వు నేను 1-on-1 ఫైట్ చేసుకుంటుండే. బట్ నువ్వేం చేసినావు, నువ్వు ఎప్పటిలాగానే నువ్వు ఒట్టి నీ గురించి నువ్వే ఆలోచించుకున్నావు. కానీ ఒక టైం వస్తే ఆ టైం వచ్చినప్పుడు అప్పుడు భయపడకని ఈ టైం చెప్పేసినారు అన్నమాట మన బిగ్ జిమీ. జే ఊసోకి బాగానే ఉండే సెగ్మెంట్ అండ్ ఇక్కడ నీ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత వచ్చింది మన LA Knight వర్సెస్ బ్రాన్ బ్రేకర్ మ్యాచ్. సో ఈ మ్యాచ్లో చాలా మంచి రెస్లింగ్ ఉండే, చాలా మంచి మ్యాచ్ ఉండే బాస్ ఇది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన బ్రాన్ బ్రేకర్. ఎస్ LA Knight ఓడిపోయిండు అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన బ్రాన్ బ్రేకర్. అండ్ మళ్ళొకసారి జే ఊసో జిమీ ఊసో మధ్యలో బ్యాస్టేజ్ ఒక సెగ్మెంట్ చూపించినారు. అండ్ ఈసారి ఇక మన జే ఊసో చెప్పిండు అండ్ అది ఏంటంటే చూడు నేను ఆలోచించినాను అండ్ కరెక్టే నువ్వు చెప్పేది కరెక్టే జిమీ ఊసో, ఎంతైనా సరే చూడు మనం బ్రదర్స్ ఐ లవ్ యూ అండ్ ఇది ఎప్పటికీ చేంజ్ కాదు, అది నీకు తెలుసు. బట్ ఏం చేయాలి చెప్పు అంటే చూడు ఇప్పుడు నీ దగ్గర అవకాశం ఉండే అని చెప్పినావు అండ్ నా దగ్గర అవకాశం ఉండే, బట్ ఏం చేయాలి చెప్పు అంటే ఇప్పుడు ఆ టాప్ పైకరిగా ఎలిమినేట్ చేసినాను. ఎందుకంటే చూడు నా ప్లేట్లో చాలా స్టఫ్ ఉంది, రోమన్ రేన్స్, CM Punk, ద విజన్ అంటే బిట్రే అంటే ఇదంతా చాలా స్టఫ్ ఉంది. అండ్ ఇప్పుడు నాకు చాలా పెద్ద మ్యాచ్ ఉంది, సో దానివల్ల కొంచెం గడబడైతే అన్నట్టు అక్కడ మాట్లాడేసినారు ఇక మన జే ఊసో. అండ్ ఎంత సరే నువ్వు అర్థం చేసుకుంటున్నావు కదా, నువ్వు నా బాధ అర్థం చేసుకుంటున్నావు కదా ఈ టైప్లో మన జే ఊసో చెప్పినారు. అండ్ జిమీ ఊసో సరే అంత ఓకే అన్నట్టు అక్కడ 11 చెప్పేసినారు. అండ్ పాపం జిమీ ఊసో ముందు ఎవరైనా ఏమైనా చెప్పగా జిమీ ఊసో సెకండ్స్ నమ్మేస్తాడు. సో అందుకని ఫ్యాన్స్ జిమీ ఊసో కోసం చీర్ చేస్తారు ఈ సెగ్మెంట్లో. కానీ ఈ సెగ్మెంట్ కరెక్ట్గా గమనిస్తే జే ఊసో కోసం అంత చీర్ చేయలేదు. అండ్ ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ వచ్చింది మన షేమస్ వర్సెస్ మన జేడీ మ్యాచ్. సో ఈ మ్యాచ్ బాగానుండే అండ్ ఈ మ్యాచ్ మధ్యలో మన ఫిన్ బ్యాలర్ చాలా అంటే చాలా ఇంటరప్ట్ చేస్తూ ఉంటాడు. అండ్ అందుకనే బాస్ ఈ మ్యాచ్లో మన షేమస్ ఓడిపోయిండు అండ్ ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు మన జేడీ మెక్డోనా. సో నెక్స్ట్ రా మెయిన్ ఈవెంట్లో వచ్చింది ఒక ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్, అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేర్ వర్సెస్ బేలీ అండ్ లైరా వల్కేరియా మ్యాచ్. సో ఈ మ్యాచ్ బి బాగానే ఉండే బాస్, మెయిన్ ఈవెంట్లో పెట్టినారు ఈ మ్యాచ్కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన అలెక్సా బ్లెస్ అండ్ షార్లెట్ ఫ్లేరే గెలిచినారు. సో దీని అర్థం ఏంటంటే స్టిల్ మన ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్స్ ఇంకెవరు కాదు అలెక్సా బ్లెస్ అండ్ మన షార్లెట్ ఫ్లేర్ అండ్ బాస్. అంతేకాదు దాని తర్వాత అక్కడ మన కాబూకి వారియర్స్ అంటే ఆస్కా అండ్ క్యారిసన్ వచ్చి ఇలా పైన అటాక్ చేసినారు బాస్. అండ్ బెల్లి పైన అంత ఏం అటాక్ చేయలేదు అండ్ కాబూకి వారియర్స్ అక్కడికి వెళ్ళిపోయినారు. అండ్ బాస్ ఇంకేముండే ఇక్కడనే ఈరోజు మన రా అయిపోయింది, కానీ మన వీడియో ఇంకా అయిపోలేదు. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడబోతున్నాం రోమన్ రేన్స్, ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ గురించి. ఎందుకంటే మీరు మన నిన్నటి వీడియో చూసినారంటే మీకు ఆల్రెడీ చాలా క్లారిటీ ఉన్నట్టుంది. అండ్ అది ఏంటంటే నిన్న మన WWE కొన్ని మిస్టీరియస్ వీడియోస్ కొన్ని టీజర్స్ ఇచ్చింది, అంటే ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు అండ్ 3-4 వీడియోస్ పోస్ట్ చేసింది. అన్నింటిలో వేరే వేరే షూలు ఉన్నాయి, వేరే వేరే సూపర్ స్టార్స్లా కనిపిస్తున్నారు. కానీ ఆ సూపర్ స్టార్స్ ఎవరు అనేదే ఒక మెయిన్ క్వశ్చన్ కదా. అండ్ ఇప్పుడు నేను మీ అందరికీ ఇంకొక వీడియో ఇంకొక ఫోటో చూపిస్తాను, వీడియో అయితే ప్లే చేయలేను, బట్ ఈ ఫోటో చూడండి. ఈ ఫోటో చూసి మీకు ఏమర్థమవుతుంది అంటే WWE ఇంకొక మిస్టరీ వీడియో పోస్ట్ చేసింది. ఈసారి కాలు కాదు, ఈసారి చెయ్యి కనిపిస్తుంది. అండ్ ఈ చెయ్యి ఎవరిది? పాల్ హేమన్ది. చాలా క్లియర్లీ కనిపిస్తుంది ఇది మన పాల్ హేమన్ చెయ్యి. సో ఒక్కటి మాత్రం క్లారిటీ వచ్చింది, ఇది విజన్ ఫ్యాక్షన్ నుంచి సంథింగ్ రిలేటెడ్ ఉంది అన్నమాట. అంటే విజన్ ఫ్యాక్షన్ గురించి WWE ఏదో టీజర్స్ ఇస్తుంది, అంటే ఎవరో నడుచుకుంటూ వస్తున్నారు, మేబీ ఒక న్యూ ఫ్యాక్షన్ అంటే విజన్ ఫ్యాక్షన్కి వీళ్ళు కొంచెం మోడిఫై చేస్తున్నారు అనుకుంటా. అండ్ వీళ్ళు నడుచుకుంటూ వస్తున్నారు, దాంట్లో కొంతమంది సూపర్ స్టార్స్ ఉన్నారు. అండ్ మన పాల్ హేమన్ చేబి కనిపించింది చాలా క్లియర్లీ, ఇది ద విజన్ ఫ్యాక్షన్ అని తెలుస్తుంది. కానీ ఇప్పుడు ఒక బ్రేకింగ్ రూమర్ చెప్తాను. అండ్ అది ఏంటంటే లాస్ట్ వీక్ రోమన్ రేన్స్, బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ మన WWE హెడ్ క్వార్టర్స్లో ఉన్నారంట. ఎస్, వీళ్ళు ముగ్గురు WWE హెడ్ క్వార్టర్స్ వెళ్ళినారు. లాస్ట్ వీక్ వీళ్ళు అక్కడే ఉండే అంట. అండ్ WWE సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తుంది. అండ్ అంతేకాదు
కొన్ని రూమర్స్ ప్రకారం రెసల్మేనియా 42 కోసం సంథింగ్ ఏదో షూట్ చేసిందంట మన WWE. మేబీ టీజర్స్ అదే కావచ్చని కొంతమంది చెప్తున్నారు. బట్ మీరే ఆలోచించండి, రెసల్మేనియా 42కి ఇంకా కొంచెం టైం ఉంది, ఇంకా 5-6 నెలలు ఉన్నాయి. అసలు ఇప్పుడే ఎందుకు టీజర్స్ ఇస్తారు? సో ఈ టీజర్స్ అనేది వేరా. అండ్ ఐ థింక్ రోమన్ రేన్స్, బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ రీసెంట్లీ WWE హెడ్ క్వార్టర్స్లో ఉండే కదా. సో మేబీ అది రెండు వేరేవి కావచ్చు, ఓపెన్లీ చెప్తున్నాను, వేరేది కావచ్చు. అంటే టీజర్స్ వేరేది కావచ్చు అండ్ రోమన్ రేన్స్, బ్రాక్ లెస్నర్ అండ్ కోడీ రోడ్స్ ఉన్నారు కదా, వీళ్ళది వేరే టాపిక్ కావచ్చు. బట్ ఒక్కటి మాత్రం క్లియర్లీ అర్థమైంది, బ్రాక్ లెస్నర్ కాల్వి కనిపించినాయి ఆ టీజర్స్లో. సో బ్రాక్ లెస్నర్ కాల్ కనిపించినాయి, ప్లస్ బ్రాక్, రోమన్ అండ్ కోడీ WWE హెడ్ క్వార్టర్స్ ఉన్నారంటే సంథింగ్ ఏదో ప్లాన్ చేస్తున్నారా? ఏదో విచిత్రంగా సంథింగ్ ప్లాన్ చేస్తున్నారా? అంటే బ్రాక్, రోమన్ రేన్స్, కోడీ రోడ్స్ అంటే వీళ్ళు కలిసిపోతారా ఏంది? లేదా నిజంగా రెసల్మేనియా కోసం ఏదో స్టఫ్ షూట్ చేసినారు అండ్ ఈ మిస్టరీ వీడియోస్ వేరా అండ్ రోమన్ రేన్స్ హెడ్ క్వార్టర్స్ ఉన్నారు కదా, అది వేరా కావచ్చు. బట్ ఒకటి మాత్రం కన్ఫర్మ్, పెద్ద సోర్సెస్ వాళ్ళు అప్డేట్ ఇస్తున్నారు. రీసెంట్లీ హెడ్ క్వార్టర్స్లో, మన WWE హెడ్ క్వార్టర్స్లో రోమన్ రేన్స్, కోడీ రోడ్స్ అండ్ బ్రాక్ లెస్నర్ ఉన్నారండి. రెసల్మేనియా 42 కోసం సంథింగ్ ఏదో షూట్ చేసినారు. మేబీ అది కావచ్చు, లేదా ఈ ఫ్యాక్షన్దే అంటే మిస్టరీ వీడియోస్ ఉన్నాయి కదా, దీంతో సంథింగ్ ఏదైనా కావచ్చు. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. కానీ ఒక్కటి మాత్రం చాలా క్లియర్లీ అర్థమవుతుంది, WWE ఏదో సంథింగ్ ప్లాన్ చేస్తుంది బాస్. అండ్ ఇప్పుడు ఈ విజన్ ఫ్యాక్షన్ది మొత్తం వీడియో సపరేట్గా ఉన్నాయి. అంటే ఇక్కడ ద బీస్ట్ అయితే కనిపించింది కదా, ఏదో సంథింగ్ ఉంది. పాల్ హేమన్ బి చేయి అంటే పాల్ హేమన్ చేయి కనిపిస్తుంది ఆ వీడియోలో. సో ఒక్కటి చాలా క్లియర్లీ అర్థమైపోయింది, ఇది ద విజన్ ఫ్యాక్షనే. అండ్ ఇప్పుడు రోమన్ రీన్స్ ఎందుకు హెడ్ క్వార్టర్స్లో ఉండే, కోడీ రోడ్స్ ఎందుకు ఉన్నాడు, బ్రాక్ ఎందుకు ఉన్నాడు, అంటే వీళ్ళు ఏం ప్లాన్ చేసినారు, ఏం షూట్ చేసినారు, అదే మనం ఇంకా కనుక్కోవాలి. బట్ ఒక్కటి మాత్రం కన్ఫర్మ్, రీసెంట్లీ ఒకటే జాగాలో ఉండే. సో అందుకని ఇప్పుడు దాన్ని బట్టి ఈ మిస్టరీ వీడియోస్తో కనెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఇప్పుడు మీరేమంటారు ఈ సిచ్యువేషన్ పైన మొత్తం? ఇక మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పొచ్చు. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం మీరు కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే మీ ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.